వీక్షకులందరికీ నమస్కారం. సైబర్ నేరాల గురించి మనం గతంలో కూడా ఒక 5 వీడియోలు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం దేశాన్ని సైబర్ నేరగాళ్లు 40,000 కోట్ల లూటీ చేస్తున్నారు అని కేంద్ర నేర గణాంకాల ద్వారా తెలుస్తా ఉంది. అంటే ఇవన్నీ రిపోర్ట్ అయినటువంటి నేరాల విలువ. ఇక పోయిన డబ్బు ఎలాగో పోయింది, రిపోర్ట్ ఇచ్చినా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, సైబర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా ఉపయోగం ఉండదని చెప్పేసి వదిలేసుకునే వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. ప్రతి సంవత్సరం కంబోడియా, చైనా, మయన్మార్ దేశాల నుంచి సైబర్ నేరగాళ్ళు దేశంలోని సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి మూల్స్ ఖాతాలు ఓపెన్ చేపించి రకరకాల డ్రామాలు వేసి డిజిటల్ అరెస్టుల పేరుతో కొత్త డ్రామాలకు తెరలేపి భారతదేశం నుంచి 70 నుంచి 80,000 కోట్ల రూపాయలు దోచుకుంటూ ఉన్నారు. ప్రతి చేతికి ఎప్పుడైతే ఫోన్ వచ్చిందో ఆ ఫోన్లో 24/7 ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిందో సౌకర్యాలతో పాటు ప్రమాదాలు కూడా తీసుకొచ్చింది. గడిచిన 7-8 సంవత్సరాలుగా సైబర్ నేరాలు దేశాన్ని లూటీ చేశాయి. 5G అందుబాటులోకి వచ్చిన తర్వాత, మొబైల్లో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత భారతదేశం నుంచి 6 లక్షల కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్లు దోసుకుపోయారు. కేంద్ర ప్రభుత్వాన్ని కావాలంటే సమాచార శాఖ ద్వారా సమాచారాన్ని కోరండి. అధికారికంగా ఎంత దోచుకున్నారు, అసలు నమోదు కానీ కేసులన్నీ. దీనిపైన సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. 35 సంవత్సరాలు కష్టపడి ఉద్యోగం చేసి బెనిఫిట్స్ వస్తే రిటైర్మెంట్ అయినాక ఆ వచ్చిన బెనిఫిట్స్ని ఒక్క రోజులోనే సైబర్ నేరగాళ్లు దోచుకుపోయిన సంఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఈ విధంగా నిలువు దోపిడీ చేస్తూ ఉంటే కేంద్ర హోంశాఖ, రాష్ట్ర హోంశాఖ ఏమి చేయలేక చేతులు ఎత్తేసి ఒక్కొక్క వ్యక్తి నుంచి 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, 15 కోట్లు కూడా దోచుకుపోతా ఉన్నారు. డిజిటల్ అరెస్టుల పేరుతో IPS అధికారి భార్యను కూడా మోసం చేశారు. పెద్ద ఎత్తున మీరు కనుక పెట్టుబడులు పెడితే ₹1,00,00,000 పెడితే 50 కోట్లు వస్తాయని చెప్పేసి మోసం చేస్తూ ఉన్నారు. అత్యాశ పోవడం కూడా ప్రమాదం అయినా కూడా కొంతమంది టెంప్ట్ అయిపోయి కావాలంటే మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీ అమౌంట్ ఎలా పెరుగుతుందో చెక్ చేసుకోండి అని చెప్పేసి ఒక 10,000తో ప్రారంభించింది ఇన్వెస్ట్మెంట్. దాన్ని ఒకసారి 3 లక్షలు 4 లక్షలు చూపిస్తారు 3 రోజుల్లోనే. 10,000 పెడితేనే 3 లక్షలు అయినాయి, 3 కోట్లు పెడితే 300 కోట్లు అవుతాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ పెట్టి నష్టపోతాను. కేంద్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరింత సీరియస్గా తీసుకుంది. ప్రతి మొబైల్ ఫోన్లో ఎవరైతే బ్యాంక్ యాప్స్ ఉపయోగిస్తున్నారో ట్రాన్సాక్షన్స్ కోసం ఆ బ్యాంక్ యాప్ల్లో కిల్ స్విచ్ అనేది తప్పనిసరిగా పెట్టాలి. ఎవరైనా కూడా సైబర్ నేరాలకి బలైన, సైబర్ నేరాలు జరగబోతా ఉన్నాయని అనుమానించిన, ఫోన్లో అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్గా సంబంధించిన ఏదన్నా రికార్డ్ అయినా, అనుమానాస్పదంగా డిజిటల్ అరెస్టుల పేరుతో ఏమైనా కాల్స్ వచ్చినా వెంటనే ఆ కిల్ స్విచ్ నొక్కితే ఆ వ్యక్తి పేరుతో ఉన్న బ్యాంక్ ఖాతాలన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. అయితే ఆ పాటికే సైబర్ నేరగాళ్ళు ఆ వ్యక్తి దగ్గర నుంచి ఆ డబ్బును కనుక తరలిస్తే చేయగలిగింది ఏం లేదు. కిల్ స్విచ్ రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రతి ఫోన్లో అందుబాటులోకి రాబోతా ఉంది. ప్రతి బ్యాంక్ అకౌంట్ యాప్లకి కనెక్ట్ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా దీన్ని పరిశోధించి చూశారు. చాలా సక్సెస్ఫుల్గా మంచి ఫలితాలు ఇచ్చింది. కొన్ని మార్పులు కోరుతూ ఉన్నారు. ఆ మార్పులు కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక నుంచి భారీ అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే బ్యాంక్ నుంచి తప్పనిసరిగా కాల్ వస్తుంది. ఆ వ్యక్తితో మాట్లాడిన తర్వాతనే ఆ యొక్క అమౌంట్ని క్లియర్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కిల్ స్విచ్ సైబర్ నేరాలను అడ్డుకుంటుందా లేదంటే సైబర్ నేరగాలు ఎలాగనే చెలరేగిపోతారా అనేది కిల్ స్విచ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.